ఇప్పుడు చాలా మంది సీ సాల్ట్ తో ఇల్లు క్లీన్ చేయడం అలాంటివి చేస్తున్నారు. అండ్ సీ సాల్ట్ ఒక చోట పెట్టడం ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ వైబ్రేషన్ పోతుంది అని. సో అది ఎంతవరకు నిజం అంటారు? అది ఎలా యూజ్ చేయాలి? ఈ నెగటివ్ ఎనర్జీ అంటే ఏమిటమ్మా? దుష్ట శక్తి. తెలుగులో చెప్పాలంటే నెగటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి. ప్రతికూల శక్తినే దుష్ట శక్తి అంటాం. నెగటివ్. పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ అంటే మంచి శక్తి, ఏదైనా మంచి చేస్తుంది. ఇది జనరల్ కాన్సెప్ట్. ఈ నెగటివ్ వైబ్రేషన్స్, నెగటివ్ ఎనర్జీ రెండు ఒకటే. శక్తి అంటే వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ మనకి మంచి ఫలితాన్ని ఇస్తే పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ మనకు చెడు ఫలితాలను ఇస్తే నెగటివ్ వైబ్రేషన్స్. అంతే. వైబ్రేషన్స్ ఇది న్యూట్రల్ థింగ్. వైబ్రేషన్స్ ఎప్పుడు న్యూట్రలే ఉంటాయి. వాటిని ఎట్లా చేసుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. న్యూట్రల్ వైబ్రేషన్స్ ఆల్రెడీ కొన్ని పాజిటివ్ అయిపోయి ఉంటాయి, ఆల్రెడీ కొన్ని నెగటివ్ అయిపోయి ఉంటాయి. వాటిని నెగటివ్స్ని పాజిటివ్స్ గాను, పాజిటివ్స్ని ఇంకా పాజిటివ్స్ గాను చేసుకోవడానికి అనేక పద్ధతులు ఉంటాయి. ఓకే. ఉదాహరణ చెప్పాలి అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ సమ్ ఎనర్జీ. ఓకే. ప్రతి మనిషిలో ఒక ఎనర్జీ ఉంటుంది, ప్రతి వస్తువులో ఎనర్జీ ఉంటుంది, ఓకే, ప్రతి అణువులో ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ లేని ప్లేస్ అంటూ ఏది లేదు. దేనైనా తీసుకోండి. వై డోంట్ యు టేక్ పీస్ ఆఫ్ క్లాత్ తీసుకోండి, దానికి అగ్గిపుల్ల వెలిగించి పెట్టండి, అది కాలిపోతూ అదంతా ఎనర్జీనే. కరెక్ట్. ఇప్పుడు ఎండ కొడుతుంది, గొడుగు పడతాం మనం, ఆ గొడుగు క్లాత్లో ఉన్నది ఒక ఎనర్జీ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ సర్టన్ హీట్. అంటే దానికి ఆ శక్తి ఉన్నట్టే కదా, హీట్ని ఆపే శక్తి ఉంది. అట్లా ప్రతి దాంట్లో ఏదో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఎంత బాగా ఉపయోగించుకోగలము అన్నది మన వివేకం. అన్ని శక్తులను అందరూ ఉపయోగించుకోలేరు. కొందరు బాధపడుతూనే అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటారు, కొంతమంది ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ రెండు తప్పే. ఒకటేమో రిసీవ్ చేసుకోవాలి ఏదొచ్చినా కూడా, ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి, అది వివేకం. అందుకని మనం ఈ నెగటివ్ ఎనర్జీ వస్తే దాన్ని కూడా రిసీవ్ చేసుకోవాలి. అది నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నది. మన దగ్గరికి ఏది ఊరికే రాదు, దీనికి ఒక లెక్క ఉంటుంది. దాన్నే కర్మ అంటాం. ఒక మంచి శక్తి మన దగ్గరికి వచ్చినా, ఒక చెడు శక్తి మన దగ్గరికి వచ్చినా, మనము వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక లెక్క. అది ఒక లెక్క ఎక్కడో ఉంది, లేకపోతే అవి రావు, మనం పోము. ఓకే, రాసి పెట్టుంది. సో దాన్ని వచ్చినప్పుడు కంగారు పడకుండా దాన్ని మనం ఇన్వైట్ చేయాలి. అంటే కొన్ని చెడు జరుగుతున్నాయి అనుకోండి, ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకు చెడు జరుగుతుంది. మనం ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాము? మనం ఏదో అనుభవించవలసి ఉంది. ఆ అనుభవాన్ని ఇల్లు మనకి త్రూ ప్రాపర్ ఛానల్ ఇస్తుందన్నమాట. ఇల్లు ఒక ఆశ్రయం, వాస్తు ఇక్కడే చెప్తుంది. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు రిసీవ్, యు ఆర్ రిసీవింగ్ త్రూ ప్రాపర్ ఛానల్. దట్ త్రూ ప్రాపర్ ఛానల్ అనేది ఉందో, ఆ ప్రాపర్ ఛానల్ ఈజ్ అ హౌస్. నువ్వు అది అనుభవించడానికి అక్కడికి వెళ్ళావు, ఎందుకంటే ఆ ఇల్లు ఇటువంటి ప్రభావాన్ని ఇవ్వటానికి అనుకూలంగా నిర్మించబడి ఉంది ఆల్రెడీ. లేదా నువ్వే కట్టుకున్నావు, నువ్వు ఇటువంటి ప్రభావం వస్తుంది ఆ ఇంట్లో, నీ కర్మ అది ఉంది కాబట్టి అది కట్టుకున్నావు, అక్కడికి పోతున్నావు. ఇది ఒక థియరీ. సో మళ్ళీ దాన్ని ఎందుకు అవాయిడ్ చేస్తావు? ఒక ఫిలాసఫికల్ దృక్పథంతో చెప్తున్నాను అంతే, లౌకికంగా మళ్ళీ వేరే ఉంటుంది. సో దాన్ని ఎదుర్కోవటం వల్ల యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తున్నావు లైఫ్లో. నువ్వు పొందవలసింది మంచో చెడో పొందుతున్నావు, అక్కడికి అయిపోతుంది అది. అగైన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. కానీ ఇల్లు ఎందుకు ఇంత మంచిగా కట్టుకోవాలి, చెడు ఫలితాలు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి, మన ప్రయత్నం మనం ఎందుకు చేయాలి అంటే, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎ రైట్ టు ప్రొటెక్ట్ ఎవ్రీథింగ్. లైఫ్లో కర్మవశాత్తు వచ్చేదాన్ని కూడా నువ్వు అనుభవించు, కానీ ప్రొటెక్ట్ పడు. ఓకే. నువ్వు నీ రక్షణలో ఉంటూ నువ్వు ప్రొటెక్ట్ చేయి. కవచం వేసుకొని యుద్ధం చెయ్యి. కవచం చేయకోకుండా నువ్వు యుద్ధం చేస్తానంటే గాయాలు ఎక్కువైతాయి, గాయాల డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఆ కవచమే పాజిటివ్ వాస్తు. ఓకే.
ఆ నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఉండనియండి, యు బీ దేర్, అట్ ద సేమ్ టైం యూ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఓకే. ఇప్పుడు కొంతమందికి దిష్టి ఉంటుంది, అందంగా ఉంటారు కొంతమంది సినిమా యాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు, స్క్రీన్ మీద కొన్ని కోట్ల మంది చూస్తారు వాళ్ళని, కరెక్ట్. వాళ్ళ మీద దృష్టి పడుతుంది, ఇన్ని కోట్ల జతల కళ్ళు వాళ్ళ మీద పడుతుంటే దాన్ని దిష్టి అంటాం. మా ఎవరైనా ఇట్లా చూస్తే అది దిష్టి కాదు, తదేకంగా చూస్తూ ఉంటారు, దాన్ని దృష్టి అంటాం. అది తగులుతుంది. అంత అందంగా ఉన్నప్పుడో లేకపోతే ఆకర్షణీయంగా ఉన్నప్పుడో ఇన్ని వందల కోట్ల మంది చూస్తున్నప్పుడు వాళ్ళకి దృష్టి తగులుతుంది. వాళ్ళని నేరుగా చూసే అవసరం లేదు, స్క్రీన్ మీద చూసినా సరే ఒక ఇన్విజిబుల్ కాంటాక్ట్ ఉంటుంది వాళ్ళతో, వాళ్ళెవరో వీళ్ళకి తెలిసే అవసరం లేదు, కానీ ఉంటుంది. అందుకని వీళ్ళంతా కూడా దృష్టి తీసేసుకోవటానికి కావలసిన సరంజామం అంతా ఆల్మోస్ట్ 99.9% గ్లామరస్ పీపుల్ పాటిస్తారు. వాళ్ళకి నమ్మకున్నా లేకపోయినా వాళ్ళ వెంట ఉన్న వాళ్ళు చేపిస్తారు, వాళ్ళ అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు, తల్లులు తప్పకుండా చేపిస్తారు, లేకపోతే వాళ్ళ కేర్ టేకర్స్. అది కూడా సౌందర్య సాధనాలలో భాగంగా చేపిస్తారు, లేకపోతే అట్లా కోలుకోలేరు ఎవరు. సో ఆ పాజిటివ్ తగిలేది పాజిటివ్గా తగులుతుంది, నెగిటివ్గా తగులుతుంది. కొంతమంది చాలా బాగుంది అన్న ఉద్దేశంతో చూసి అడోర్ చేస్తారు, కొంతమంది ఈర్ష్య పడతారు, ఆ ఈర్ష్యతో చూసేదే దృష్టి. మంచి మనసు చూసేది కూడా దృష్టి, కానీ అంత హార్మ్ఫుల్ కాదు. ఈర్ష్యతో చూసేది దృష్టి, అది హార్మ్ఫుల్. దాన్ని తీసేయటానికి ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి చేస్తే అది కవచంలాగా వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఇట్లా నెగటివ్ వైబ్రేషన్స్, ఒక నెగటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి నేను సినిమాలో యాక్ట్ చేయను అని ఎవరు అన్నారు కదా. అట్లాగే నెగటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇల్లు నాకొద్దు అని అనొద్దు. కానీ అండి దాని పని అది చేసుకుంటుంది, మీ పని మీరు చేసుకోండి. ఆ నెగటివ్ వైబ్రేషన్స్ని పాజిటివ్ వైబ్రేషన్స్గా కన్వర్ట్ చేసుకోవటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఆ పద్ధతులు పాటిస్తే ఆ నెగటివ్ వైబ్రేషన్స్ క్రమంగా 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 న్యూట్రల్ అవుతాయి, తర్వాత క్రమంగా క్రమంగా పాజిటివ్ అవుతాయి. సో నథింగ్ టు వరీ, ఇట్ ఈస్ దేర్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్. మనం ఎట్లాగో పార్ట్ ఆఫ్ నేచరో అవి కూడా అంతే. సో ఒకరికొకరు ఇవన్నీ కూడా సపోర్ట్ చేసుకుంటాయి, కానీ పద్ధతులు తెలిసి ఉండాలి.